ప్రకాశం జిల్లా కొండపి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం సింగరాయకొండ జూనియర్ కళాశాలలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అధ్యక్షతన జరిగింది। ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు। వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు। త్వరలోనే సాగర్ జలాలను మూసి పాలేరు నదులకు ఇచ్చి ప్రతి ఎకరాకు సాగునీరు వచ్చే విధంగా ప్రణాళిక తయారు చేస్తున్నట్లు చెప్పారు। ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికలే జగన్ ప్రజలు విశ్వసించడం లేదనడానికి నిదర్శనమని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో R&B శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ఎంఎం కొండయ్య, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ఎం అశోక్ రెడ్డి పాల్గొన్నారు। ఇప్పుడు మిగిలిన డైరెక్టర్లు కూడా నేను అన్నప్పుడు మీ పేరు చెప్పేసి మ్యాటర్ అంతా చెప్పేసి ప్రమాణము చేయించున్నాను। తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం। మన యువ నాయకులు యువగలం పేరుతో శ్రీ నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతా తిరుగుతూ మన ప్రాంతంలో కూడా తిరిగినప్పుడు వారు ఇచ్చేటువంటి హామీలు కూడా ఒక్కొక్కటిగా అమలుపరుచుకుంటూ వస్తున్నాం। ఈరోజు ఆ రోజు కష్టాల్లో ఉన్న రాష్ట్రం, అరాచకము విధ్వంసం ఉన్న పరిస్థితుల్లో మీకు అండగా నేనున్నానంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన నుండి తెలుగుదేశానికి మద్దతు ప్రకటించడం, ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, సంక్షేమం దృష్ట్యా ప్రధానమంత్రి గారి మోడీ సహకారంతో 3 పార్టీలు ముందుకు రావడం జరిగింది। చెప్పిన ప్రతి హామీ ఇవ్వాలనే ఉద్దేశంతో తొలిసారిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4000, దివ్యాంగులకు 6000, 10,000, 15,000 చొప్పున పెంచి అత్యధికంగా నెలకి 2,300 కోట్ల రూపాయలని ప్రతి నెల ఈ సామాజిక భద్రత పరిశీలన ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం। అదే విధంగా రోజు పెట్టిన సంతకాల్లో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలు 16,000 పోస్టుని భర్తీ చేస్తున్నాం। ఈ త్వరలోనే వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకున్నాం।